విశాఖపట్నం భీమిలి పరిధిలోని తగరపు వలసలో జనసేన నాయకులు పాదయాత్ర చేశారు. 9 వార్డుల్లో 9 రోజులు ఈ పాదయాత్ర చేయబోతున్నామని జనసేన నేత వంశీకృష్ణ అన్నారు. మరో 60 రోజులలో జనసేన టీడీపీ ప్రభుత్వం రాబోతోందని పేర్కొన్నారు. టీడీపీ జనసేన కూటమి జాబితా 5 నుండి 10వ తేదీలో వస్తుందని స్పష్టం చేశారు. వైసీపీకి భీమిలిలోని భూములు కావాలి, కానీ జనసేన టీడీపీకి భీమిలి ప్రజలు కావాలి జనసేన నేత పంచకాల సందీప్ అన్నారు. తరగవలసలో బస్సు షెల్టర్ కూడా లేకుండా చేశారు, కానీ ఎన్నికలు వచ్చేసరికి మాత్రం భీమిలి ప్రజలకు కావాలని అంటున్నారని అన్నారు. సమయంలో మేము ఎన్నికలకి సిద్ధం అని చెప్పని ఛాలెంజ్లు విసిరిన వ్యక్తులు ఈరోజు జనసేన పార్టీ ఎక్కడైతే పాదయాత్ర చేస్తాం తగరవలస ప్రాంతంలో, మరి ఇదే ప్రాంతంలో అవంతి గారికి ఈ రోజు గుర్తొచ్చిందా మహిళలకు ఆసరా ప్రోగ్రామ్ అని చెప్పని, ఇంట్లో ఏ ఒక్క మహిళ ఉండకూడదు, ఉంటే పెన్షన్లు ఇవ్వము, ఉంటే డ్వాక్రా రుణాలు ఇవ్వమని చెప్పని బలవంతంగా మహిళల్ని తీసుకెళ్లి ఆసరా కార్యక్రమాలు పెడుతున్నారు ఇదే ప్రాంతంలో. మరి 37వ తారీఖు మీకు గుర్తొచ్చిన ఆసరా ప్రోగ్రాము జనవరి 1వ తారీఖున జాబ్ క్యాలెండర్ ఎందుకు గుర్తురాలేదు? తగరపల్స ప్రాంతంలో కనీసం ఒక బస్సు డిపో కాదు కదా, బస్ షెల్టర్ కూడా లేకుండా చేశారు ఈరోజు మీరు. మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఒక బస్ డిపో శాంక్షన్ చేయించుకోవచ్చు కదా. తగరపల్స ప్రజల కష్టాలు గుర్తుండవు, భీమిలి ప్రజల కష్టాలు మీకు గుర్తుండవు, కానీ ఎన్నికలు వచ్చేసరికి మాత్రం వాళ్ళు ఓట్లు కావాలి. ఈసారి ప్రజలు జనసేన పార్టీ టీడీపీ పార్టీ కూటమిని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళకి భరోసా ఇవ్వడానికి ఈరోజు జనసేన పార్టీగా పవన్ కళ్యాణ్ గారి ఆశయాల్ని, జనసేన పార్టీ యొక్క సిద్ధాంతాల్ని, జనసేన టీడీపీ పార్టీ కూటమి విజయాన్ని ప్రజలకు చెరువు చేసేందుకు ఈ 9 రోజుల పాదయాత్ర మేము చేశాము. దీనికి ఈరోజు ఘనంగా ఇచ్చేసిన మహిళా మూర్తులకి, అదేవిధంగా మా యువకులకి, భీమిలి నియోజకవర్గ ప్రజలకి, జనసేన పార్టీ నాయకులకి, మా జనసేన పార్టీ అర్బన్ ప్రెసిడెంట్ అయిన శ్రీ వంశీకృష్ణ యాదవ్ గారికి మేమందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేసుకుంటూ, ఇది కేవలం ఆరంభం మాత్రమే. ఇక్కడ నుంచి ప్రతిరోజు ప్రతి వార్డు తిరుగుతాం, రాత్రింపకళ్ళు తిరుగుతాం. వైసీపీ ఓటమి భీమిలి ప్రజల గెలుపుగా భావించే విధంగా మేము జనాల్లోకి వెళ్ళబోతున్నాం. సార్ అదే దానివల్ల ఏమంటారు? వైసీపీ మమ్మల్ని మాట్లాడితే మీరు 175 స్థానాల్లో పోటీ చేస్తారా, మీరు సింగిల్గా పోటీ చేస్తారని అడుగుతున్నారు. మేము ఒకటే ఛాలెంజ్ చేస్తున్నాం, మా పార్టీ మా ఇష్టం, మేము ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తాం మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు చెప్తారు. మీ పార్టీ మీకు ఉంది కదా, 151 స్థానాలు గెలిచిన పార్టీ కదా మీది. మేము ఛాలెంజ్ చేస్తున్నాం ఈరోజు 175 స్థానాల్లో గతంలో 2019లో పోటీ చేసిన అభ్యర్థులనే పెట్టి ఎన్నికలకు వెళ్ళే దమ్ము మీకుందా? ఆ భయంతో కనీసం పోటీ చేయడానికి ఎంపీ క్యాండిడేట్లు, ఎమ్మెల్యే క్యాండిడేట్లు లేకుండానే మీరు ఈరోజు మా మీద మాట్లాడుతున్నారు. నియోజకవర్గానికి సంబంధించి సోదరులు సమన్వయకర్త 9 రోజుల పాటు నాన్ స్టాప్గా పాదయాత్ర చేస్తున్న 9 వార్డుల్లో ఇవాళ తగరపల్స రామాలయం నుంచి స్టార్ట్ అవుతూ ఉంది. ప్రజా సమస్యలపై జనసేన తెలుగుదేశం పార్టీ రెండు కూడా పోరాటం చేస్తూ ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ ప్రజా సమస్యలు కానీ పట్టించుకున్న పరిస్థితి లేదు. కాబట్టి ఇవాళ మా సోదరులు పంచకాల సందీప్ మరి ఈరోజు పాదయాత్ర చేసి ప్రజా సమస్యలను తెలుసుకొని రేపు రాబోయే ప్రభుత్వంలో ప్రతి సమస్యను కూడా తీర్చడానికి మా వంతు కృషి చేస్తాం. ఈ ప్రభుత్వం అన్ని విధాలా కూడా విఫలమైంది. కాబట్టి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జనసేన టీడీపీ ప్రపంచంలో రాబోతూ ఉంది. కాబట్టి రానున్న రోజుల్లో ప్రజలకు ఒక అద్భుతమైన పరిపాలన అందించడానికి అటు పవన్ కళ్యాణ్ గారు, అటు చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తూ ఉన్నారు.